దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. దేవుని సన్నిధిలో ఉన్న మీ అందరికీ వందనాలు. నా పేరు లక్ష్మి. మరి నేను దేవరగుంట గ్రామం నుంచి వస్తుంటారు, మీలో చాలామంది తెలుసు. అయితే నేను ఫస్ట్ నా బాబు నిఖిల్ మీ అందరికీ తెలుసు. మరి అయితే బాబుకి పుట్టినప్పటి నుంచి కూడా బాగుండేది కాదు, ఏ సమయంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు. ఇప్పుడు బాగానే ఉన్నాళ్ళు అనుకుంటే మళ్ళీ కొంత సమయానికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అలా ఎన్నోసార్లు హాస్పిటల్స్లో ఉండిపోతూ ఉండేవాళ్ళం. అలాంటి సమయంలో మరి దేవరగుంటలో మరి అయ్యగారు వాళ్ళు చర్చి పెట్టడం జరిగింది. అయితే నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళేదాన్ని. వెళ్తే ఇక్కడ మరి దేవరగుంటలో చర్చి పెట్టినప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే ఫస్ట్ ఆదివారం నున్నలో జరుగుతుంది కదా, నున్నలో జరిగినప్పుడు మాత్రం మా ఇంటి దగ్గర జంక్షన్లో ఉన్న చర్చికి వెళ్ళిపోయేదాన్ని. మరి మిగతా వారాలు మాత్రం అయ్యగారు వచ్చినప్పుడు దేవరగుంట చర్చికి వెళ్తూ ఉండేదాన్ని. అయితే ఇలా జరుగుతున్న సమయంలో దేవుడు నాకు స్పష్టంగా ఒక వాక్కుని వినిపించాడు. ఏంటంటే, నీవు నడవవలసిన సన్నిధి ఇక్కడేనని చెప్పి. నేను ఎప్పుడూ అయితే వాక్ వెళ్ళలేదు, కానీ ఆ వాక్ నాకు మొదటిసారిగా నీవు నడవవలసిన సన్నిధి ఇదే అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడినప్పుడు నేను నడవడం ప్రారంభించినప్పుడు మరి బాబుకి నిదానంగా ఆరోగ్యం కూడా కుదుటపడింది. అలాంటి సమయంలో మరి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మొదటి బాబుతో పడిన బాధలకి నాకు ఇంకా అసలు వద్దనుకునే స్థితి. ఆరోగ్యం కూడా అంత నాకు ఇదిగా ఉండేది కాదు. అయితే అయ్యగారు చెప్పారు, భయపడొద్దమ్మా, దేవుడు నీకు ఆరోగ్యకరమైన పాపనిస్తాడు అన్నప్పుడు నిజంగానే దేవుడు అయ్యగారు చెప్పినట్లుగానే ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు. అలా మేము సన్నిధికి వస్తూ ఉన్న సమయంలో ఎన్నోసార్లు అయ్యగారు మాతో అమ్మ రక్షణ పొందండి అని చెప్తున్నప్పుడు నేను నా భర్త కలిసి తీసుకోవాలని ఆశ ఉండేది. ఆశ ఉన్నప్పటికీ నేను అనుకునేదాన్ని, మేము రక్షణ తీసుకున్నట్లే, ఎందుకంటే ఆయన తీసుకుంటారన్న నమ్మకం నాలో ఉండేది కాదు. అయితే ప్రార్థిస్తుండగా అయ్యగారు మరి చెప్తూ ఉండగా మరి దేవుని మహాకృపను బట్టి మరి ఆయన హృదయంలో ఆయనే కార్యం చేసి మరి మేమిద్దరూ రక్షణ పొందడానికి దేవుడు ఎంతగానో మాకు కార్యం చేశారు. అలాగే ఎంతగానో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రభువా మరి మా పరిస్థితి ఏంటి, మాకు నీవే సహాయం చేయి, ఏ దిక్కు నుంచి నీవు మాకు పంపిస్తావో మాకైతే ఏ దిక్కు తెలియదని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు తెలియని రీతిగా దేవుడు మా ఆర్థిక ఇబ్బందులు తీసేశాడు. అలాగే ఇంకా నాకు ఏదో ఒకటి చేయాలి అన్న ఆశ ఉన్నప్పుడు నేను అనుకోకుండా ఒక ఉపాధి మార్గంలోనికి వెళ్ళినప్పుడు అయ్యగారు అన్నారు, అమ్మ ఇది దేవునికి ఇష్టం లేదు, నువ్వు ఎక్కడ చేసినా ఒక చోట కూర్చునే జాబ్ చేయి తప్ప ఇలా తిరగొద్దు, ఇలా వద్దు అన్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఉంటుంది కదా సామెతల్లో 14:12, ఒకని ఎదుట సరి అయిన మార్గముగా కనపడును, అయితే అది తుదకు మరణమునకు దారితీయనని. మనకి సరిగ్గానే ఉంటుంది, ఇందులో తప్పే ఉంది, ఇది చేసేది ఎవరికి అన్యాయం కాదు, ఓ నలుగురికి మంచి చేస్తున్నాం కదా అని మనం అనుకుంటాం. కానీ దేవునికి దానివల్ల మనకి కలిగే ఇబ్బంది ఏంటో కేవలము ఆయన బిడ్డలుగా ఆయనకి మాత్రమే తెలుసు. మరి అమ్మగారు అయ్యగారు ఇద్దరు కూడా హెచ్చరించారు. అది చేస్తున్నంతసేపు కూడా నేను దేవునికి దూరంగా ఉన్నట్టుగా, నా కుటుంబానికి దూరంగా ఉన్నట్లుగా నాలో నాకే తెలియని ఒక బాధ ఉండేది. కానీ ఈ బాధ తీరిపోతుంది అని ఏదో తోసుకున్నట్లుగా వెళ్ళిపోయేదాన్ని. అయితే దేవుని మాటను విన్నప్పుడు మరి దీని యాక్సిడెంట్కి గురవ్వడం జరిగింది. అసలు అలా పడిపోవడంతో నా బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్కి తీసుకెళ్తే దాదాపు మేము ఏం కాదా అనుకున్నాం, కానీ తీరా 4 రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే బోన్ ఫ్రాక్చర్ అయిందన్నారు. తీరా ఆపరేషన్కి వెళ్తే 4 రోజులు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని 4 రోజులు బ్లడ్ లేదని గడిపేశారు. తర్వాత 4 రోజులకి చేసిన తర్వాత మరి ఆ కుట్లు ఫెయిల్ అయ్యి దాదాపు 3 నెలల వరకు ఆ కుట్లు మానలేదు. మన చూపుడు వేళ్ళ సగం అంతవరకు గాయం అయిపోయి లోతుకి వెళ్ళిపోయింది. నాకైతే చాలా భయం వేసింది. అది ప్లేట్ ఉన్న ప్లేసు, కుట్లు ఫెయిల్ అయినాయి, కుట్లు ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ప్రభువా
నీకు వెనుతిరిగాను. ఎప్పుడు నేను ఇంతవరకు నా జీవితంలో కార్యాలు పొందుకోవటమే తప్ప నాకు తెలిసి నీకు శిక్షకి ఎప్పుడు నేను గురి కాలేదు. నేను ఏది అడిగితే అది నాకు జరిగిపోయినట్టే ఉండేది తప్ప ఇది జరుగుతుందా అనే ఆలోచన నాలో ఎప్పుడు ఉండేది కాదు. అలా ఉండే స్థితి నుంచి నేను ఎలా అయిపోయానంటే నాకు దేవుడు చాలా దూరంగా ఉన్నట్టు అయిపోయింది. నేను దేవునికి చాలా దూరంగా అయిపోయినట్లు అయిపోయింది. ఆ స్థితిలో ప్రభువా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయని ఎంతో ఏడ్చేదాన్ని. నిద్ర పట్టేది కాదు నాకు. మామూలుగా అయితే నిద్రపోతే అసలు ఎన్ని గంటలు పడుకుంటానో కూడా తెలియని స్థితి నుంచి నిద్ర పట్టని స్థితికి వెళ్ళిపోయింది నా పరిస్థితి. ఏడుస్తూ ఉండేదాన్ని. అయితే ఆ కుట్లు ఫెయిల్ అయిపోయినప్పుడు ప్రభువా డాక్టర్లు ఏం కాదు తగ్గుద్ది అంటున్నారు. ఇది చూస్తే 3 నెలలు అయిపోయింది, తగ్గట్లేదు. ప్రభువా ఈసారి హాస్పిటల్కి వెళ్తున్నాను, నీవే కార్యం చేయి. మరి డాక్టర్ హృదయంలో నీవుండి మరి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏందో నీవు అందించు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఎప్పుడు వచ్చే డాక్టర్ కాకుండా వాళ్ళ అబ్బాయి రావడం జరిగింది. మరి అది టెస్ట్ చేసి ఇది వెంటనే పిఆర్పి ట్రీట్మెంట్ చేయమన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి అక్కడ మరి పిఆర్పి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ కుట్లు త్వరలోనే 20 రోజుల్లో తగ్గిపోయినాయి. మరి ఇన్ఫెక్షన్ ఏమీ కాకుండా దేవుడు కాపాడాడు. ఇలా ఎన్నో మేళలు ఈ సన్నిధికి వస్తూ మేము పొందుకుంటున్నాము. అలాగే దేవరగుంట సన్నిధిలో మేము మరి దేవుడు ఏ నిమిత్తమై మమ్మల్ని నిలబడమన్నాడో మరి ఆ నిమిత్తాన్ని ఆ ప్రణాళికను మేము స్థిరపరచలాగిన నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో ఒక బలమైన వారముగా వాడబడులాగున మీరందరూ కూడా మా గురించి ప్రార్థించమని, మరొక్కసారి దేవుని మార్గాలు విడిచిపెట్టకుండా దేవునిలో ఎదుగులాగున మీరందరూ మా గురించి ప్రార్థన చేయమని ఎంతగానో బ్రతిలాడుచున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.